హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్లో నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నామండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క స్వయ చరిత్ర పేరు. భారతదేశపు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క స్వయ చరిత్ర పేరు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది తెలంగాణలో ఈ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద ప్రవేశించును. గోదావరి నది తెలంగాణలో ఈ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద ప్రవేశించును. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి నిజామాబాద్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి కరీంనగర్. ఆప్షన్ ఏ ఆదిలాబాద్, ఆప్షన్ బి నిజామాబాద్, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి కరీంనగర్. గోదావరి నది తెలంగాణలో ఈ జిల్లాలోని కందకుర్తి గ్రామం వద్ద ప్రవేశించును. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నిజామాబాద్. ఆప్షన్ బి నిజామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో రూపొందించబడినది. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో రూపొందించబడినది. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1947. ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1947. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరంలో రూపొందించబడినది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1956. 1956లో ఆంధ్రప్రదేశ్ రూపొందించబడినది. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 3 మార్లు ఎన్నుకోబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి. వరుసగా 3 మార్లు ఎన్నుకోబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి షీలా దీక్షిత్. షీలా దీక్షిత్. వరుసగా ఈయన 3 సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచము నందలి ఎత్తైన తాపీ పని ఆనకట్ట. ప్రపంచము నందలి ఎత్తైన తాపీ పని ఆనకట్ట.
ఆప్షన్ ఏ బాక్రానంగల్, ఆప్షన్ బి కృష్ణరాజ సాగర్, ఆప్షన్ సి హీరాకూడ్, ఆప్షన్ డి నాగార్జున సాగర్. ఆప్షన్ ఏ బాక్రానంగల్, ఆప్షన్ బి కృష్ణరాజ సాగర్, ఆప్షన్ సి హీరాకూడ్, ఆప్షన్ డి నాగార్జున సాగర్. ప్రపంచమునందలి ఎత్తైన తాపి పని ఆనకట్ట. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. నెక్స్ట్ క్వశ్చన్. వయోజనులందరూ ఓటు వేసి వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కు ఇట్లందరూ. వయోజనులందరూ ఓటు వేసి వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కుని ఇట్లందరూ. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఆప్షన్ బి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, ఆప్షన్ బి పాలన ఉత్పత్తిని పెంచుటకు, ఆప్షన్ డి పండ్ల ఉత్పత్తిని పెంచుటకు. ఆప్షన్ ఏ సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఆప్షన్ బి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, ఆప్షన్ బి పాలన ఉత్పత్తిని పెంచుటకు, ఆప్షన్ డి పండ్ల ఉత్పత్తిని పెంచుటకు. వయోజనులందరూ ఓటు వేసి వారి ప్రభుత్వంను ఎన్నుకొని ఓటు హక్కుని ఇట్లందరూ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సార్వత్రిక యోజన ఓటు హక్కు. సార్వత్రిక యోజన ఓటు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదిపై ఉన్న బహుళార్థ సార్థకమైన నది ప్రాజెక్ట్ పేరు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదిపై ఉన్న బహుళార్థ సార్థకమైన నది ప్రాజెక్ట్ పేరు. ఆప్షన్స్. ఆప్షన్ ఏ మూసీ ప్రాజెక్ట్, ఆప్షన్ బి నాగార్జున సాగర్, ఆప్షన్ సి శ్రీరామ్ నగర్, ఆప్షన్ డి కళ్యాణి ఆనకట్ట. ఆప్షన్ ఏ మూసీ ప్రాజెక్ట్, ఆప్షన్ బి నాగార్జున సాగర్, ఆప్షన్ సి శ్రీరామ్ సాగర్, ఆప్షన్ సి కళ్యాణి ఆనకట్ట. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదిపై ఉన్న బహుళార్థ సార్థకమైన నది ప్రాజెక్ట్ పేరు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నాగార్జున సాగర్. ఆప్షన్ బి నాగార్జున సాగర్. నెక్స్ట్ క్వశ్చన్. నీలి గ్రహముగా పేరు పొందినది ఏది? నీలి గ్రహముగా పేరు పొందినది ఏది? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూమి. భూమి నీలి గ్రహముగా పేరు పొందినది. నెక్స్ట్ క్వశ్చన్. దొంగతనము దోపిడీలకు విధించే శిక్ష ఈ చట్టం క్రిందకు వచ్చును. దొంగతనము దోపిడీలకు విధించే శిక్ష ఈ చట్టము క్రిందకు వచ్చును. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ క్రిమినల్ చట్టం, ఆప్షన్ బి సివిల్ చట్టం, ఆప్షన్ సి
కాంట్రాక్టు చట్టం. ఆప్షన్ డి వ్యక్తిగత చట్టం. ఆప్షన్ ఏ క్రిమినల్ చట్టం. ఆప్షన్ బి సివిల్ చట్టం. ఆప్షన్ సి కాంట్రాక్టు చట్టం. ఆప్షన్ డి వ్యక్తిగత చట్టం. దొంగతనము, దోపిడీలకు విధించు శిక్ష ఈ చట్టము క్రిందకు వచ్చును. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్రిమినల్ చట్టం. ఆప్షన్ ఏ క్రిమినల్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు నౌక దళానికి కేంద్రం. తూర్పు నౌక దళానికి కేంద్రం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కొచ్చిన్. ఆప్షన్ బి ముంబై. ఆప్షన్ సి విశాఖపట్నం. ఆప్షన్ డి కోల్కతా. ఆప్షన్ ఏ కొచ్చిన్. ఆప్షన్ బి ముంబై. ఆప్షన్ సి విశాఖపట్నం. ఆప్షన్ డి కోల్కతా. తూర్పు నౌకాదళానికి కేంద్రం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి విశాఖపట్నం. ఆప్షన్ సి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ మృగము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ మృగము. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పులి. ఆప్షన్ బి కృష్ణ జింక. ఆప్షన్ డి ఆప్షన్ సి సింహము. ఆప్షన్ డి ఏనుగు. ఆప్షన్ ఏ పులి. ఆప్షన్ బి కృష్ణ జింక. ఆప్షన్ సి సింహము. ఆప్షన్ డి ఏనుగు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మృగము. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ మృగము కృష్ణ జింక. నెక్స్ట్ క్వశ్చన్. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్. ధవళేశ్వరంలో గోదావరిపై ఆనకట్టను కట్టిన వారెవరు? ధవళేశ్వరం గోదావరిపై ఆనకట్టను కట్టినది ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్. నెక్స్ట్ క్వశ్చన్. సాగు చేయుటలో కార్బనిక ఎరువు మరియు సహజ క్రిమినాశనాలను మందును ఉపయోగించుటను ఇట్లందరూ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్బనిక వ్యవసాయం. కార్బనిక వ్యవసాయం అని అందరూ. నెక్స్ట్ క్వశ్చన్. లేపాక్షి క్రింది వాటిలో లేపాక్షి ఏకరాతి శిల్పానికి ప్రసిద్ధిగాంచినది.
క్రింది వానిలో లేపాక్షి ఏకరాతి శిల్పానికి ప్రసిద్ధిగాంచినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎద్దు, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి ఆవు, ఆప్షన్ డి పక్షి. ఆప్షన్ ఏ ఎద్దు, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి ఆవు, ఆప్షన్ డి పక్షి. క్రింది వానిలో లేపాక్షి ఏకరాతి శిల్పకి ప్రసిద్ధిగాంచినది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎద్దు. ఆప్షన్ ఏ ఎద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్రం రూపొందించుటకే అమరణ నిరాహార దీక్ష చేసి 1952లో ప్రాణత్యాగం చేసిన వారు? ఆంధ్ర రాష్ట్రం రూపొందించుటకై అమరణ నిరాహార దీక్ష చేసి 1952లో ప్రాణత్యాగం చేసిన వారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ వావిలాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు, ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ డి తెన్నేటి విశ్వనాథం. ఆప్షన్ ఏ వావిలాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు, ఆప్షన్ సి అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ డి తెన్నేటి విశ్వనాథం. ఆంధ్ర రాష్ట్రం రూపొందించుటకే అమరణ నిరాహార దీక్ష చేసిన 1952లో ప్రాణత్యాగము చేసిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు. ఆప్షన్ బి పొట్టి శ్రీరాములు. నెక్స్ట్ క్వశ్చన్. 366 రోజులు గల లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరాల కోకమారు వచ్చును? 366 రోజులు గల లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరములకు ఒక మారు వచ్చును? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరం, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. 366 రోజులు గల లీప్ సంవత్సరం ఎన్ని సంవత్సరములకు ఒక మారు వచ్చును అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు సంవత్సరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సాంప్రదాయ నృత్యములకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు? ఏ సాంప్రదాయ నృత్యములకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భరతనాట్యం, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ డి యక్షగానం, ఆప్షన్ డి ఒడిస్సీ.
ఈ సంప్రదాయ నృత్యమునకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కూచిపూడి. కూచిపూడికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, అపోలో గ్రూప్ ఆసుపత్రుల స్థాపకుడు. అపోలో గ్రూప్ ఆసుపత్రుల స్థాపకుడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, సానియా మీర్జా ఏ క్రీడలో పేరుగాంచింది? సానియా మీర్జా ఏ క్రీడలో పేరుగాంచింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయంలో ఖరీఫ్ ఋతువు ఈ కాలంను తెలుపుతుంది. వ్యవసాయంలోని ఖరీఫ్ ఋతువు ఈ కాలంను తెలుపుతుంది. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఋతుపవనం యొక్క ఆగమనము అంటే జూన్ జూలై. ఆప్షన్ బి వేసవి యొక్క ఆరంభము అంటే ఏప్రిల్ మే. ఆప్షన్ సి ఋతుపవనం యొక్క ఉపసంహరణ అంటే అక్టోబర్ నవంబర్. ఆప్షన్ డి పైవేమీ కావు. ఆప్షన్ ఏ ఋతుపవనం యొక్క ఆగమనము జూన్ జూలై. ఆప్షన్ బి వేసవి యొక్క ఆరంభము ఏప్రిల్ మే. ఆప్షన్ సి ఋతుపవనం యొక్క ఉపసంహరణ అంటే అక్టోబర్ నవంబర్. ఆప్షన్ డి పైవేమీ కావు. వ్యవసాయంలోని ఖరీఫ్ ఋతువు ఈ కాలంను తెలుపుతుంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఋతుపవనం యొక్క ఆగమనము అంటే జూన్ జూలై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది? ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ K2, ఆప్షన్ బి ఎవరెస్ట్, ఆప్షన్ సి కాంచనగంగా, ఆప్షన్ డి నందాదేవి. ఆప్షన్ ఏ K2, ఆప్షన్ బి ఎవరెస్ట్, ఆప్షన్ సి కాంచనగంగా, ఆప్షన్ డి నందాదేవి. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ నుండి సృష్టించబడిన కొత్త రాష్ట్రం. మధ్యప్రదేశ్ నుండి సృష్టించబడిన కొత్త రాష్ట్రం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి ఉత్తరాంచల్, ఆప్షన్ డి పూర్వాంచల్. ఆంధ్రప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్ నుండి సృష్టించబడిన కొత్త రాష్ట్రం ఏదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి భారతదేశ ప్రధానమంత్రి అయిన వారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి భారతదేశ ప్రధానమంత్రి అయిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్
ఆప్షన్ ఏ పివి నరసింహారావు. ఆప్షన్ ఏ పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భాషాధారముగా రూపొందించబడిన మొదటి రాష్ట్రంను పేర్కొను. భారతదేశంలో భాష ఆధారంగా రూపొందించబడిన మొదటి రాష్ట్రంను పేర్కొను. ఆప్షన్స్, ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి గుజరాత్. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి గుజరాత్. ఎక్స్క్యూజ్ మీ. భారతదేశంలో భాష ఆధారంగా రూపొందించబడిన మొదటి రాష్ట్రంను పేర్కొను. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ భాష ఆధారంగా రూపొందించబడిన మొదటి రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, సైబరాబాద్ ఏ గొప్ప నగరం యొక్క విస్తరణ? సైబరాబాద్ ఏ గొప్ప నగరం యొక్క విస్తరణ? ఆప్షన్స్, ఆప్షన్ ఏ గజియాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి అహ్మద్. ఆప్షన్ ఏ గజియాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి అహ్మదాబాద్. సైబరాబాద్ ఏ గొప్ప నగరం యొక్క విస్తరణ? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హైదరాబాద్. ఆప్షన్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క డాష్ వలన ఋతుచక్రం ఏర్పడుతుంది? భూమి యొక్క డాష్ వలన ఋతుచక్రం ఏర్పడుతుంది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి వాలు, ఆప్షన్ సి భ్రమణము, ఆప్షన్ డి పరిభ్రమణము. ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ, ఆప్షన్ బి వాలు, ఆప్షన్ సి భ్రమణము, ఆప్షన్ డి పరిభ్రమణము. భూమి యొక్క డాష్ వలన ఋతుచక్రం ఏర్పడను అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పరిభ్రమణము. భూమి యొక్క పరిభ్రమణము వలన ఋతుచక్రము ఏర్పడును. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధి ఏ దేశాల మధ్య కలదు? పాక్ జలసంధి ఏ దేశాల మధ్య కలదు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ శ్రీలంక ఇండియా, ఆప్షన్ బి శ్రీలంక మాల్దీవులు, ఆప్షన్ సి ఇండియా మాల్దీవులు, ఆప్షన్ డి ఇండియా మారిషియస్. ఆప్షన్ ఏ శ్రీలంక ఇండియా, ఆప్షన్ బి శ్రీలంక మాల్దీవులు, ఆప్షన్ సి ఇండియా మాల్దీవులు, ఆప్షన్ డి ఇండియా మారిషియస్.
పాక్ జలసంధి ఏ దేశాల మధ్య కలదు అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక, ఇండియా. శ్రీలంక, ఇండియాల మధ్య పాక్ జలసంధి కలదు. ఓకేనండి, ఈ వీడియోని ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొక క్లాస్లో కలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.